నాకు తెలిసి ఎందుకోసం అంటే- చాలా మంది కూడా ఏమంటున్నారంటే సార్ అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి Absolutely. అన్న దానికి కూడా వచ్చారు. అబ్సల్యూట్లీ ఇదేదో భస్మాసుర హస్తం అంటారు కదా. అయితే దీని వెనక ఇంకో కారణం కూడా ఉంది. మరి ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఇన్ని రకాలుగా వ్యతిరేకత వస్తున్నా అధిష్టానం ఎందుకు కోరుకుంటుందంటే దాని నుంచి వచ్చిన సమాధానం ఏంటి చెప్తారు సార్ చాలా మంది దగ్గర నుంచి. అంటే మన పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు ఎలా ఉంటారు కదా, మన మూటలు పంపాలి కదా, తెలంగాణ రాష్ట్రం నుంచే మూటలు బయటికి వెళ్తున్నాయి కాబట్టి కమిషన్లు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. పక్కన కర్ణాటకలో, తర్వాత మన తెలంగాణలో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్ సంగతి మనకు ఎలాగ తెలుసు ఏ విధంగా ఉంది అక్కడ. అక్కడ టాయిలెట్కి కూడా ట్యాక్స్ వేస్తున్నారు, చెత్తకు పన్నేస్తున్నారు అక్కడ. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా రాష్ట్రం నుంచి పోయేది ఏమి లేదు. ఏమైనా ఉంటే హైదరాబాదు ఇక్కడ కొంచెం ఆదాయం వస్తుంది, సో ఇక్కడి నుంచి వెళ్తుంది అనేది వాళ్ళు వినిపిస్తున్నారు. అంటే ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మూటలు పంపడానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్పితే ప్రజా పరిపాలన అనేది లేదు. అంటే వాస్తవంగా మీరు ఏదైతే చెప్పినరో నేను ఇదే విషయం ఒకసారి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తితోనే నేను అన్నా, ప్రభుత్వం దగ్గర పాపం పైసలు లేనట్టున్నాయి అది అని చెప్పని నేను అన్నా. ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నన్ను పొట్టు తీర్చాడు. ఎందుకు పైసలు ఎందుకు లేవు, మా దగ్గర పైసలు లేకనా? అరే మరి మీ దగ్గర పైసలు ఉంటే మా పైసలు మాకు ఇవ్వచ్చు కదా. అది కాదు భయ్, నేను నీకు ఒక సీక్రెట్ చెప్తా. ఏం సీక్రెట్ అంటే నిజంగానే మాకు 20,000 కోట్లు వస్తున్నాయి రెవెన్యూ, జీతాలు బాత్యాలు పోతున్నాయి. ఆ తర్వాత మిగిలినవి అప్పులో గిప్పులో వడ్డీలో గిడ్డీలో పోతున్నాయి. ఈ మిగిలినవి నీకు ఇస్తే మాకేమొస్తుంది అని అడిగాడు. అయిపోయాయి, సింపుల్ ఆన్సర్. మిగిలినవి మీకు ఇస్తే మీకు ఎప్పుడు ఇచ్చేస్తే మాకేం వస్తుంది అంటే మీకు మోసం చేస్తారా? మీ జేబులు నింపుకోవడం కోసం మా జేబులు కొడతారా? రైట్, ఇమ్మీడియట్లీ అడగాల్సింది. రైట్. అంటే ఆయన చెప్పిన ముచ్చట ఏంటంటే నువ్వు ఒక పని చేయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి ఎన్ని వేల కోట్లు ఉంటే ఆ పదులు ఒకసారి చెప్పని అడుగు అని చెప్పని అన్నాడు. ఇక మనం కూట్ల రాయి తిన్నాం, ఎట్ట రాయి తీస్తాం ఇక అందుకోసం అని చెప్పని నాకేదో ఈ చిన్న మీద కొద్దిగా జ్ఞానం వచ్చింది. అంటే ఇది ప్రభుత్వం ఇవ్వలేక కాదు. ఎంత సార్ అదే ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా చాలా చిన్న విషయం. 3,47,000 కోట్లు తెచ్చారు కదా. ఇప్పుడు మూసీకి 1,50,000 కోట్లు పెట్టి మన మూసీ ఎట్లా సుందరీకరణ చేస్తారు? మళ్ళీ అప్పు తెస్తారు. మరి ఇప్పుడు మళ్ళీ 9 హట్టి కడతారట కదా. అంటే ఈ కాళేశ్వరం అంతా ఏదో అయిపోయింది, మళ్ళీ 9 హట్టి కట్టి మళ్ళీ మహారాష్ట్ర ఒక పిల్లర్ కూలితే కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్టు లెక్కాలకి వాళ్ళ ఉద్దేశం. నిజమే, ఒక పిల్లర్ కూలిపోయింది, దాంట్లో 7 పిల్లర్స్ ఉంటే ఒక బ్లాక్. అంటే మనం ఏ విషయం ఆ విషయం మాట అంటే మాకు తెలివి లేదు అనుకుంటున్నాం. ఎంతసేపు వీళ్ళు డబ్బుల కోసం తప్ప వీళ్ళకి ఏం లేదు, మాకేం తెలియదు, మేము మా చుట్టూ మేమే తిరుగుతాం అది అని చెప్పుకుంటాం. మాకు కూడా విషయాలు తెలుసు. ఒక పిల్లర్ కూలిపోయింది, ఒక పిల్లర్ కూలిపోతే ఒక బ్లాక్ను తీసేయాల్సి వస్తుంది. ఒక బ్లాక్ టోటల్ 7 పిల్లర్ ఉన్నటువంటి ఒక బ్లాక్ తీసేయాల్సి వస్తుంది. బహుశా నాకు తెలిసి 80 బ్లాక్లో ఏదో మొత్తం ఉన్నాయి. తీసేయచ్చు కదా. మరి నాకున్న సమాచారం మేరకు తప్పో ఒప్పో కానీ ఎల్ఎన్టీ వాళ్ళు ఆల్రెడీ దాన్ని కూడా నేను చేసి ఇస్తా అని చెప్పని అన్నారు. అవునో కాదో తెలియదు. కాంట్రాక్ట్ వాళ్ళు అయితే డెఫినెట్లీ రైట్. మరి ఇంకొక విషయం, నివారణ కార్యక్రమాలు మరి అట్లంటే 2 అతిపెద్ద వరదలు మరి అదే ప్రాజెక్టు మీద నుంచి పోయినాయి కదా. పోయినాయి.